ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దావీదు కుమారుడైన సొలొమోను రాజు మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. హల్లెలూయా. మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టము వచ్చినా, ఎన్ని నిందలు అవమానములు ఎదురైనా మనము క్రీస్తు నందున్న వారమైతే అబద్ధము పలుకరాదు, సత్యమునే మాట్లాడవలేను. కఠినముగా క్రూరముగా ప్రవర్తించకూడదు. శాంతి సమాధానంగా ఉండాలి. దయగలిగి ప్రవర్తించాలి. దయగలిగి ఉండుట, సత్యమును మాట్లాడుట, ఈ రెండింటిని మన జీవితాంతము మరవరాదు. మెడలో బంగారు హారము ధరించుకున్న రీతిగా దయను సత్యమును విడిచిపెట్టరాదు. మనము క్రీస్తునందున్న వారము గనుక ప్రతిదినము దేవుని యొక్క వాగ్దానములు ధ్యానించి వాక్యానుసారముగా మనము నడుచుకున్నప్పుడు దేవుని సహాయము మనకు, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉంటుంది. గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మనము చూడగలము. మన పిల్లలకు దేవుని కాపుదల ఉంటుంది. శరీర బలహీనతల నుండి విడుదల కలుగుతుంది. ఆరోగ్యముగా ఉంటాము. కావున మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పరమ తండ్రి మనకు వాక్యము ద్వారా తెలియపరిచిన విధముగా దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల దేవ, దయామయ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. గడిచిన దినమంతా మీరు రెక్కల చాటును కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సర్వాధికారి తండ్రి. తల్లిదండ్రులు విడిచిన, అన్నదమ్ములు విడిచిన, బంధుమిత్రులు విడిచిన, తోటి సహోదరులు కానీ ఎవ్వరు విడిచినా మీరు మమ్మల్ని విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసినారు తండ్రి. ముదిమి వచ్చే వరకు మమ్మలను ఎత్తుకునే దేవుడవు తండ్రి. అయ్యా, మీరు మా పట్ల కృప చూపించి అనేక మేలులు మా పట్ల జరిగించినారు తండ్రి. మీకు స్తోత్రములు. అయ్యా, ఈ వేకువనే మీ వాక్యమును విని అంగీకరించిన ప్రియ బిడ్డల పట్ల అద్భుత కార్యములు జరిగించండి. ఏ ఏ విషయములలో చింతించుచున్నారో వారి చింత యావత్తును తీసివేయండి. వారి పట్ల ఆశ్చర్య కార్యములు జరిగించండి. వారు చేయుచున్న ఉద్యోగ వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి. కూలి పని చేయవారికి తగిన జీతము దొరుకులాగున మీ కృప ఉంచండి. వారికి ఉన్న సమస్యలన్నీ తీర్చండి. పిల్లల చదువుల్లో, ఎగ్జామ్స్లో తోడై ఉండండి. ప్రతి సబ్జెక్టు పాస్ అయ్యేటట్టు మీ కృప ఉంచండి. మెండైన దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.